వాళ్ళిద్దరూ టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులే. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. తమ పార్టీతో సంబంధం లేని ఎంపీ తండ్రి తన నియోజకవర్గంలో జోక్యం ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే. వాస్తవానికి ఆ ఎంపీది కూడా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే. అయినా రెండు వర్గాల మధ్య వైరం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి భొగ్గుమంటుంది. ఎంపీ తండ్రి, ఎమ్మెల్యే మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరో చూద్దాం. నంద్యాల జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే నాయకుల మధ్య సమన్వయ లోపం ఒక కారణం కాగా, నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కూడా ఈ విభేదాలకు కారణమంటున్నారు. దీంతో నాయకులు ఒకరిని ఒకరు బహిరంగంగానే దూషించుకుంటున్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మొదటి నుండి మాండ్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మాండ్ర శివానందరెడ్డికి టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. పైగా ఆయన ప్రత్యర్థి కుటుంబానికి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి బీజేపీ నుంచి టీడీపీలో చేరి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. తనను కాదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకోవడంతో మాండ్ర శివానందరెడ్డికి మరింత అవమానంగా మారింది. అయితే ఎస్సీ నియోజకవర్గం అయిన నందికొట్కూరులో తన అనుచరుడు జయసూర్యకు టీడీపీ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోగలిగారు శివానందరెడ్డి. బైరెడ్డి శబరి ఎంపీగా, జయసూర్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే జయసూర్య ఓటమి కోసం బైరెడ్డి పనిచేశారని, శబరి ఓటమి కోసం మాండ్ర పనిచేశారని రెండు వర్గాల్లో అనుమాన బీజాలు నాటుకున్నాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య వైరం ఎప్పటికంటే ఎక్కువగా కొనసాగుతోంది. నందికొట్కూరు తన సొంత నియోజకవర్గం కావడంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన ప్రాబల్యం తగ్గకుండా తొలి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కూటమి అధికారంలోకి రావడం, తన కుమార్తె ఎంపీగా ఎన్నిక కావడంతో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ కనుసన్నల్లోనే పనిచేసే విధంగా బైరెడ్డి వర్గం పెత్తనం మొదలైంది. అయితే నందికొట్కూరు ఎమ్మెల్యేను తానైతే ఇక్కడ ఏ హోదా లేని బైరెడ్డి పెత్తనం ఏంటని జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి సంబంధించిన వ్యక్తే కాదని, ఇంతవరకు టీడీపీ జెండా పట్టుకోలేదని, టీడీపీ కండువా కూడా కప్పుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో బైరెడ్డి పెత్తనం చేస్తే సహించేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జయసూర్య. సొంత పార్టీ ఎమ్మెల్యే జయసూర్య తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఘాటుగానే స్పందించారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారని, ఇది తెలియని కొందరు వ్యక్తులు ఆయనకు టీడీపీతో సంబంధం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారని, పార్టీ గురించి, నాయకుల గురించి ఏమాత్రం తెలియని వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అయ్యారో తనకు అర్థం కావడం లేదని శబరి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తను గనుకే ఎమ్మెల్యేను ఏమీ అనలేకపోతున్నా కానీ, తన తండ్రి జోలికి గాని, తన కుటుంబం జోలికి గాని వస్తే ఎంతటి వారైనా తాట తీస్తా అంటూ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి మీద, నందికొట్కూరు ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేయాల్సిన ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత కక్షలతో ఆధిపత్యం కోసం బహిరంగంగా దూషించుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి నేతలనా తాము ఎన్నుకున్నదని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.